హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మా ఊర్లో అంటే మా సైడ్ అందరూ చేస్తారు. మాది కళ్యాణదుర్గం కదా, అనంతపూర్ డిస్టిక్లో. అటు సైడ్ అయితే అందరూ చేస్తారు. బట్ అనంతపూర్లో కూడా కొన్ని సైడ్స్ వాళ్ళు ఇలా ఏం చేయరు. ఇది సంక్రాంతి స్పెషల్స్ అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు చేస్తూ ఉన్నాం అనమాట. ఇది ఇప్పుడైతే కొంతమంది చేయట్లేదు, మరి ఎందుకో తెలియదు. వేరే వంటకాలు చేసుకుంటారు, పిండి వంటకాలు. వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో అది. నేనైతే మా అమ్మని అడిగాను చేయమని, అందుకే చేసింది. ఇందులో యూజ్ చేసేవన్నీ మాకు పండుతాయి అన్నమాట. ఇప్పుడు పండట్లేదు, కానీ ఇంతకుముందు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇందులో యూజ్ చేసేవైతే ఫస్ట్ థింగ్ పల్లీలు, మళ్ళీ సజ్జలు, పుట్నాల పప్పు కొంచెం వేస్తారు, అదేం మాకు పండేది కాదు. మళ్ళీ నువ్వులు, ఇంకా మిరపిత్తనాలు అనమాట. ఇవన్నీ మాకు పండేవి అప్పుడు. సో మోస్ట్లీ వానకే వేసేవాళ్ళు ఎక్కువ మేము చిన్నగా ఉన్నప్పుడు. బోర్లు అంతా ఏం లేవు కదా. సో అప్పుడు మాకు పంట అంతా మోస్ట్లీ డిసెంబర్ నవంబర్కి అయిపోయేది. సో అప్పుడే వచ్చిన దాంట్లో సంక్రాంతి కోసం ఇలా చేసుకునే వాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను. సో ఈ రెండే చేసేవాళ్ళు, ఇంక వేరేవి ఏం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడైతే డిఫరెంట్గా చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు. ఇక్కడేమో మా మమ్మీ ఏమో అది ఇట్లా నాదుతోంది పిండి, మా పిన్ని ఏమో ఇలా రోటీ చేస్తుంది, మా అమ్మమ్మ ఏమో అది కాలుస్తోంది అనమాట. ఇట్లా ఇద్దరు ముగ్గురు ఉంటేనే త్వరగా అవుతాయి. అది కూడా ఆల్మోస్ట్ 3 hours 4 hours పట్టింది మా అమ్మ వాళ్ళకి ఇన్ని చేయడానికి. మేము ఆ రోజు నేను ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ కాకపోతే నేను మా నాన్న టౌన్కి వెళ్ళున్నాం వేరే పని మీద. నేను మా అమ్మని ఆగమని చెప్పాను. లేదు మీరు వచ్చేక లేట్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది అని చెప్పి ఆగలేదు. నేను ఇంకొకసారి నీకు చూపిస్తాలే ఫుల్ వీడియో ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అని చెప్పింది. ఇంకా సరే అన్నా నేను. ఇలానే చేస్తారు, మీరు కూడా ఇలాగే చేస్తారా మీ ఇంట్లో? దీని తర్వాత ఇంకొకటి ఉంటుంది అనమాట, ఇది రోటీ. ఇంకొకటి చలిమిడి అనేది ఒకటి ఉంటుంది, లాస్ట్లో వీడియో ఉంటుంది మీకు రెఫరెన్స్కి. అది కూడా నేను వీడియో షూట్ చేయలేదు, జస్ట్ అది ఉండలు మాత్రమే చూపించాను. అందులో కూడా అంతే, బెల్లము, పల్లీలు, మళ్ళీ కొంచెం పుట్నాల పప్పు వేస్తారు, ఇంకేం వేస్తారు, నువ్వులు. సో అవి వేస్తారు. ఇందులో ఎక్కడ కూడా ఆయిల్ అస్సలు ఒక చుక్క కూడా యూజ్ చేయరు ఏ దాంట్లోనూ. సెలమిడిలో కావాలంటే ఉంటలు కట్టుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, అది కూడా ఆప్షనల్ అనమాట. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మా అమ్మ అయితే కొంచెం వేసింది మొన్న మేము చేసేటప్పుడు. తర్వాత ఈ చలిమిడి అనేది పౌడర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ పౌడర్ లాగా ఇష్టం లేదన్న వాళ్ళు మాత్రమే ఉంటలు కట్టుకుంటారు, అది లడ్డూలాగా కట్టుకుంటారు. మా చిన్నగా ఉన్నప్పుడైతే చాలా చేసేవాళ్ళు, మోస్ట్లీ 20 days 15 days రోజు మధ్యాహ్నం ఆ టైంలో తినేవాళ్ళు. అప్పుడు పనులు ఎక్కువ ఉండేవన్నమాట. మాకైతే శనక్కాయలు ఒక్కొక్కసారి నవంబర్లో పీకింది, దాన్ని మిషన్స్ అంతా లేవు కదా, జస్ట్ చేతులతోనే ఇడిపించాలన్నమాట. 200 సంచులు అట్లా అయ్యేది. సో దాన్ని ఆల్మోస్ట్ జనవరి వరకు ఇడిపించేవాళ్ళు. తర్వాత మళ్ళీ మధ్యలో కందులు కూడా వేసేవాళ్ళు. అప్పుడు లోపల కందులు వస్తుంది అనమాట. కందులు అదంతా మళ్ళీ తెచ్చి అదంతా చేయడం, ఇట్లా అంతా మోస్ట్లీ మనుషులే చేసేవాళ్ళు కాబట్టి చాలా టైం పట్టేది. ఆ టైంలో ఇది మధ్యాహ్నం ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు తినడానికి అందరూ తినేవాళ్ళు, పెద్దోళ్ళు చిన్నలు, లైక్ ముసలోళ్ళు కూడా బాగా తినేవాళ్ళు. సో ఇది కొంచెం మంచి ప్రోటీన్ లాగా అనమాట, ఎందుకంటే ఇందులో వేసినవన్నీ మంచి హెల్త్కి మంచిదే అనమాట. సో ఇలాంటివి మీరు కూడా ఎప్పుడైనా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఎప్పుడు లైక్ పిజ్జాలు, బర్గర్లు అలాంటివి కాకుండా ఇలాంటివి ట్రెడిషనల్ వంటలు కూడా పిల్లలకి తినిపిస్తే హెల్త్కి మంచిది. అమ్మాయిలకి అయితే ఎస్పెషల్లీ లడ్డూలు అమ్మాయిలకు చాలా మంచిది. మెన్సెస్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నా, ఎందుకంటే అందులో వాడినవన్నీ ప్రోటీన్ రిచ్ అనమాట. సో ఇప్పుడున్న అమ్మాయిలకైతే మెన్సెస్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి. నా చుట్టుపక్కల కూడా చూస్తున్నాను కదా. ఒక అమ్మాయి చాలా చిన్న పిల్ల యాక్చువల్గా, ఇంకా జస్ట్ పాస్డ్ అవుట్. ఆ అమ్మాయి 1 year బ్యాక్ 2 years బ్యాక్. ఆ పిల్లకి థైరాయిడ్ అంట. అసలు నేనైతే షాక్ అయ్యాను. అదేంటి, మోస్ట్లీ మదర్స్కి ఎక్కువ ఉంటుంది థైరాయిడ్. నేనైతే షాక్ అయ్యాను. ఆ పిల్ల సన్నగానే ఉంది, బట్ ఆ పిల్లకి థైరాయిడ్ అంటే రోజు టాబ్లెట్ వేసుకుంటుంది. నేనైతే షాక్ అయ్యాను. మీరు అలా కాకుండా మీ మదర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటి కొంచెం మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. నేను ఇంతకంటే ఇంకేం చెప్పలేను అమ్మాయిల కోసము. చాలా జాగ్రత్తగా ఉండే అమ్మాయిలు, లేదంటే మాత్రం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మా ఊర్లో ఏం ట్రెడిషనల్ ఫుడ్ ఉంటుందో అలాంటివన్నీ పరిచయం చేస్తా. థ్యాంక్ యూ. బై.